Hi friends, myself Maruthi. Welcome to my channel. హలో గైస్, ఈ వీడియో బడ్డీ ఫోర్ స్కాలర్షిప్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఎటువంటి ప్రాసెస్ స్టెప్స్ చేయాలి స్టూడెంట్స్, లేదా ఎటువంటి గైడ్ లైన్స్ను ఫాలో అవ్వాలి, వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సపోజ్ ముందుగా మీరు బడ్డీ ఫోర్ స్టడీ స్కాలర్షిప్స్లో అదే యాప్లో ఏదైనా స్కాలర్షిప్స్కి అప్లై చేసుకున్నారనుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ 3 స్టెప్స్ అనేది మీరు జాగ్రత్తగా మెయిన్ ఇంపార్టెంట్ చేయాలన్నమాట. ఆ 3 స్టెప్స్ గురించి నేను డీటెయిల్గా చెప్తాను. మీరైతే కాన్సన్ట్రేట్గా వినండి, అదే ఫాలో అవ్వండి. కొద్దిగా టైం పడుతుంటుంది సెలెక్ట్ అవ్వడానికి. సో మీరైతే అవి ఫాలో అవుతూ వెళ్తే కనుక మీరు మిస్ చేసుకోకుండా ఉంటుందన్నమాట. ఆ ఛాన్సెస్ మిస్ చేసుకోకుండా, మిస్టేక్ చేయకుండా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ముందుగా వచ్చేసి మీ యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేయండి. మీరు ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మొబైల్లో కూడా సేమ్ మీ యొక్క నేమ్ క్లిక్ చేస్తేనే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి డాష్ బోర్డ్, మై ప్రొఫైల్, మై డాక్యుమెంట్ వ్యాలెట్ అని ఉంది. సో వీటి గురించి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అయితే ఇక్కడ మ్యాచ్డ్ స్కాలర్షిప్ అని ఉంది కదా. సో బిఫోర్ ఇది మీరు ఇన్ కేస్ బిఫోర్ మీరు స్కాలర్షిప్కి అప్లై చేసే ముందు మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాచ్డ్ స్కాలర్షిప్ ఉంది కదా, ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్కి ఏ ఏ స్కాలర్షిప్లు అనేది మ్యాచ్ అవుతున్నాయో వాటి అన్నీ తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది మ్యాచ్డ్ స్కాలర్షిప్ ఒక బెనిఫిట్ అనమాట. ఆ తర్వాత అప్లైడ్ స్కాలర్షిప్స్ కనుక చూసుకుంటే, అంటే మీరు ఈ బడ్డీ ఫోర్ స్టడీ యాప్లో అప్లై చేసిన స్కాలర్షిప్స్ని మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు నేను అప్లై చేసిన స్కాలర్షిప్స్. సో ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి, అంటే నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కొన్ని అప్లై చేశాను. అదేవిధంగా కొన్ని కరెక్ట్గా అప్లై చేశాను అనమాట. మీరు చూడొచ్చు నేను ఇన్ని స్కాలర్షిప్కి అయితే అప్లై చేశాను. సో అదేవిధంగా కొద్దిగా నేను చూడండి, ఫస్ట్ నుంచి నేను ఎప్పుడో 4 years బ్యాక్ అప్లై చేశాను. ఆ తర్వాత ఏడబ్ల్యూ ఫౌండేషన్, ఎల్ఐసిహెచ్ఎఫ్ఎల్ విద్యాదాన్ స్కాలర్షిప్ ఫర్ గ్రాడ్యుయేషన్, నికాన్ స్కాలర్షిప్ అని. సో నేను ఇలా ఈ విధంగా చాలా స్కాలర్షిప్కి అప్లై చేశాను అనమాట. సో మీరు కూడా బడ్డీ ఫోర్ స్టడీ యాప్లో స్కాలర్షిప్స్కి ఒకదానికేనే కాదు, చాలా వాటికి అప్లికేషన్ అనేది వేయండి. బట్ అందులో మీకు ఏదైనా ఒక్క స్కాలర్షిప్ మాత్రమే ఇస్తారనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ ఈసీఎస్ స్కాలర్షిప్ అనేది అయితే రావడం జరిగిందనమాట. సో 2021-2022 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇవి డీటెయిల్స్ అనమాట. సో వాళ్ళు ఇలాగా మీరు ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటుండండి. సపోజ్ నేను ఈ అప్లికేషన్ స్టేటస్ కాదు, ఇది చూపిస్తాను. సో ఇవన్నీ క్లోజ్ అయిపోయింటాయి అనమాట, ఎండ్ అయిపోయింటాయి, ఎందుకంటే 2 years బ్యాక్ కాబట్టి. సో మీరైతే కనుక అప్లై చేసుకున్న తర్వాత సో అప్లికేషన్ స్టేటస్లోకి వచ్చేసి చూస్తూ విజిట్ చేస్తూ ఉండండి. ఇన్ కేస్ ఏదైనా మీరు మిస్టేక్ చేసింటే ఆ అప్లికేషన్ స్టేటస్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది, సమ్ పాయింట్ ఆఫ్ యూఆర్ డూయింగ్ మిస్టేక్ అండ్, లేదంటే ఏదైనా డాక్యుమెంట్ ఉన్నప్పుడు మిస్టేక్ ఉంటే ఆ డాక్యుమెంట్ మిస్టేక్ చేశారు, సో దాన్ని మళ్ళీ రీఅప్లోడ్ చేయాలని వాళ్ళే అప్లికేషన్ని ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట, ఫస్ట్ స్టెప్ అప్లికేషన్ స్టేటస్లో. ఆ తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే, జస్ట్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి, ఇది సెకండ్ స్టెప్ అనమాట. మెయిల్ ఐడిని అదేవిధంగా ఎస్ఎంఎస్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీరు అప్లై చేసుకున్న స్కాలర్షిప్స్కి సెలెక్ట్ అయితే కనుక మీకు మెయిల్ రావడం జరుగుతుంది, అదేవిధంగా ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది. ఈ రెండు రావడం జరుగుతాయి, లేదంటే ఏదైనా ఒకటి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు డైలీ అప్లై చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ స్టేటస్ చూస్తూ ఆ రిజల్ట్ ఉంది కదా, ఈ రిజల్ట్ చూసుకుని, రిజల్ట్ అంటే మీ యొక్క స్కాలర్షిప్, సపోజ్ మీరు ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్కాలర్షిప్కో, లేదంటే కోటక్ మహీంద్ర బ్యాంక్, కోటక్ కన్యా స్కాలర్షిప్కో అప్లై చేశారనుకోండి. సో మీరు ఆ యొక్క రిజల్ట్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇన్ కేసు రిజల్ట్ వెళ్తే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఆ రిజల్ట్ వచ్చేంత వరకు మీ అప్లికేషన్ స్టేటస్ని, అది ఫస్ట్ స్టెప్, అది దాన్ని చెక్ చేసుకుంటూ, అదేవిధంగా సెకండ్ స్టెప్లో మెయిల్ ఐడిని, ఎస్ఎంఎస్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మెయిల్ ఐడీస్ని మనకు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే పర్లేదు, లేదన్నా నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నా మీ యొక్క మెయిల్కి చాలా లింక్ అప్ అయింటే అవి అందులో కన్ఫ్యూజ్ అవ్వడము, లేదా దాన్ని వదులుకోవడం జరుగుతుంది. కాబట్టి సో మెయిల్ ఐడిని చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది అనమాట. ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ స్కాలర్షిప్, ప్లీజ్ గివ్ మీ యువర్ ఫర్దర్ డీటెయిల్స్ పర్పస్, యువర్ రెడీ ఫర్ ఇంటర్వ్యూ అని రావడం జరుగుతుంది. అలాగా లేదా ఇంకా ఏదైనా రావడం జరుగుతుంది అనమాట. సో ఇలాగా అది సెకండ్ స్టెప్ అనేది. అలాగా వాచ్ చేస్తూ కాన్సన్ట్రేట్గా మెయిల్ ఐడీస్ని, ఎస్ఎంఎస్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఇన్ కేస్ వాళ్ళు కాల్ చేయడమైనా జరుగుతుంది అనమాట థర్డ్ ప్రాసెస్లో. అది కూడా మీరు జాగ్రత్తగా ఒకవేళ రిసీవ్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఈ కాల్ చేసినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు, సో నేను దీనికి స్కాలర్షిప్కి అప్లై చేశాను కదా అని అనండి. అంతేకాని మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్పకండి. సో కాస్త అలాగా గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా మీరు అప్లై చేసిన స్కాలర్షిప్ రిజల్ట్స్ అనేది ఇక్కడ వస్తాయన్నమాట. సో వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా
వాటిని చూసుకోవచ్చు మీ యొక్క పేరు ఉందో లేదో. సో ఇక్కడ లోరియల్ ఇండియా సంబంధించి స్కాలర్షిప్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 50 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారంట. వాళ్ళ నేమ్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇక హెచ్యుఎల్ హిందుస్థానీ యూనిలివర్ లిమిటెడ్ వాళ్ళకి కూడా 2800 మెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ఆ స్కాలర్షిప్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు కూడా సేమ్ చెప్పాను కదా, మీ యొక్క స్కాలర్షిప్ రిజల్ట్ వచ్చేంత వరకు ఆ ప్రాసెస్ పాటించండి. ఇంకా లాస్ట్ వన్ కనుక చూసుకుంటే మీ యొక్క పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్లై చేసిన తర్వాత సో ఈ 3 స్టెప్స్ని డైలీ ఫాలో అవ్వాలంటే కాస్త ఓపిక ఉండాలి. ఎందుకంటే ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్ అనేది డైలీ చెకప్ చేసుకోవాలంటే కాస్త ఇబ్బంది ఉండొచ్చు. బట్ మళ్ళీ మిస్ చేసుకుంటే మాత్రం అది అంతకంటే పెద్ద ఇబ్బంది. కాబట్టి డైలీ చెకప్ చేసుకుంటూ ఉన్నానండి, ఎస్ఎంఎస్ చేస్తూ ఉన్నానండి. ఓకేనా? ఇంకా పేషెన్స్ పెట్టుకోవాలి ఇవన్నీ చేయాలంటే. సో ఒక్కొక్కసారి సెలెక్ట్ కాకపోయినా ఓకే, నో నీడ్. మీరు రిజల్ట్ చూసుకున్న తర్వాత సెలెక్ట్ కాకపోతే నో నీడ్, నెక్స్ట్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్కి ముందుకు వెళ్దామని పాజిటివ్గా ఒపీనియన్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు చాలా మంది ఇండియా వైడ్ నుంచి చాలా మంది అప్లికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. అందులో మీకు ఎలిజిబుల్ డీటెయిల్స్ మ్యాచ్ చేసి అక్కడ మెంటర్ ఎవరైతే ఆ స్కాలర్షిప్ని గైడ్ మానిటైజ్ చేస్తుంటారో అతనికి మీ స్కాలర్షిప్ నచ్చి మీ యొక్క డీటెయిల్స్ కనుక నచ్చి ఉంటే కనుక అతను మీ యొక్క స్కాలర్షిప్ని పిక్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో అలాగా అతను చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కాస్త ఓపిక్గా డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడే, ముఖ్యంగా అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ని అప్లై చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా నేను ఈ స్కాలర్షిప్ ఎల్ఐసి స్కాలర్షిప్ పార్ట్ 2లో హౌ టు అప్లై అని చెప్పాను కదా, అందులో లాస్ట్ స్టెప్ ఉంటుంది. డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత అబౌట్ యువర్ సెల్ఫ్ బయో అని అక్కడ రాసేటప్పుడు కొన్ని డీటెయిల్స్ అనేది జాగ్రత్తగా వాళ్ళకి మనసు కరిగే విధంగా ఉండేటట్టు రాయాలన్నమాట. ఓకేనా? అది నేను చెప్పాను, కానీ మీరు కూడా అక్కడ ఎలా రాయాలో మీ యొక్క బాగా రాయండి. ఓకేనా? సో చూడాలనుకుంటే హౌ టు అప్లై ఎల్ఐసి స్కాలర్షిప్లో నేను చేశాను అనమాట, స్కాలర్షిప్కి ఎలా అప్లై చేసుకోవాలని. సో ఏ స్కాలర్షిప్ అయినా బడ్డీ ఫర్ స్టడీలో ఎలా అప్లై చేసుకోవాలంటే సేమ్ అదే ప్రాసెసే ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఒక్కొక్క స్టెప్ అప్లై చేసుకోండి. అదైతే గ్రాడ్యుయేషన్కి సంబంధించి. ఇన్ కేస్ మీ యొక్క స్టూడెంట్స్ స్కూల్ అయితే వాళ్ళకు కూడా సేమ్ అదే ప్రాసెసే ఉంటుంది, చిన్న మైనర్ ఉంటాయి అంతే చేంజెస్. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా అదే విధంగా ఉంటుంది, మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు. ఇక డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు క్లియర్గా ఉండాలి. డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా ఉండాలి, మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడే. డాక్యుమెంట్స్ బ్లర్గా ఉండడం కానీ, సరిగ్గా విజిట్ లేకోకుండా, చూసే అతనికి మంచిగా లేకపోతే వాళ్ళు డైరెక్ట్గా రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో డాక్యుమెంట్స్ అప్లై చేసుకున్నప్పుడు స్కాన్ చేసుకుని మెయిల్లో పెట్టుకోవడమో, లేదంటే బాగా పీడిఎఫ్ మాదిరి చేసుకొని క్లియర్గా క్యామ్ స్కానర్లు ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి కదా, సో యూటిలైజ్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకోండి. మీ యొక్క డాక్యుమెంట్స్ ప్రిఫరెన్స్ కనుక బాగుందంటే మీ యొక్క అప్లికేషన్ని ఫస్ట్ ప్రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇది పేషెన్స్ సంబంధించింది అనమాట. నెక్స్ట్ మెయిల్ వచ్చేంత వరకు, సెలెక్ట్ అయ్యేంత వరకు మీరు చూస్తూ ఉండండి. ఓకేనా? మీరు సెలెక్ట్ అయితేనే మీ యొక్క అప్లికేషన్ అందరూ అప్లై చేస్తారు. బట్ మీ ఎలిజిబుల్ డీటెయిల్స్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. నచ్చడం అంటే వాళ్ళు మీ యొక్క రిలేటివ్, మీ యొక్క ఫ్రెండ్ అని కాదు, మీ ఫైనాన్షియల్ మెరిట్ లిస్టు బట్టి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో డీటెయిల్స్ అనేవి కనుక వాళ్ళకి మ్యాచ్ అయితే కనుక వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ సెలెక్ట్ కాకుంటే నో నీడ్, దాంట్లో మీరు సాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇవి ఈ 3 స్టెప్స్ అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ రిజల్ట్. ఒకసారి ఫస్ట్ స్టెప్ ఈ యొక్క అప్లైడ్ కానీ మ్యాచ్ కానీ అప్లికేషన్ స్టేటస్ అనమాట. అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఆ అప్లికేషన్ స్టేటస్కి అప్లైడ్ స్కాలర్షిప్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ఇంకా అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ యొక్క మెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ వచ్చినప్పుడు, కాల్ కానీ వచ్చినప్పుడు అవి రిసీవ్ చేసుకొని కాస్త పేషెన్స్గా పాటించండి. అండ్ థర్డ్ స్టెప్ కనుక చూసుకుంటే పేషెన్స్ ఉండాలని చెప్పాను. సో ఓపిక ఉండాలి. స్కాలర్షిప్ డీటెయిల్స్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ కాకపోయినా నో నీడ్ వరీ. ఓకేనా? ఈ 3 స్టెప్స్ అనేది జాగ్రత్త పాటించండి. డెఫినెట్గా మీకు స్కాలర్షిప్కి సెలెక్ట్ అవుతారు. ఓకేనా? అవన్నీ ఎటువంటి ప్రాబ్లం అయితే మీరు పెట్టుకోకండి. ఓకేనా గైస్ ఇటువంటి డీటెయిల్స్ కనుక మీకు కావాలంటే వన్స్ నా ఛానల్లో విజిట్ చేయండి. నా ఛానల్లో జాబ్స్ డీటెయిల్స్ కానీ, స్కాలర్షిప్ డీటెయిల్స్ కానీ, ఇంటర్న్షిప్ డీటెయిల్స్ కానీ, అప్రెంటిస్షిప్ డీటెయిల్స్ కానీ, ఫ్రీ కోర్సెస్ గురించి కానీ అండ్ డైలీ అప్డేట్స్ గురించి నేను వీడియోస్ చేస్తుంటాను అనమాట. మీకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. వన్స్ నా ఛానల్ విజిట్ చేసి మీరు చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చెక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయదని ఈ విధంగా ఉంది చూడండి. ఇది నా ఛానల్ యొక్క కంటెంట్ అనమాట, ప్లేలిస్ట్ మీరు చూడండి. ఓకేనా? ఇటువంటి ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ మీరు ఒక్కటే కాదు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి మిస్ చేయకోకుండా. ఓకేనా? వాళ్ళు కూడా బెనిఫిట్ పొందాలి. ఓకేనా? ఇటువంటి డైలీ అప్డేట్స్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.